జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయ నిర్వహణ పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారటండి అని ఎవరు చెప్తున్నారండి? అత్యంత పరమ పవిత్రుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఖండ అఖండుడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. అయ్యా, ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంలో ఆడుకున్నాడని, ఏ చిన్న పనిలో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంటే ఎలక్షన్కి ముందండి, అదే ఎలక్షన్ చెప్పలేదు ఈయన. ఎలక్షన్ ముందంటే 2024 ఎలక్షన్ ముందంటే అది 19 అవ్వచ్చు, లేదా 14 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, ఈ ఏదైనా సరే ఎలక్షన్ ముందు అంటాడు ఎంతైనా. అది చాలా టెక్నిక్గా చెప్తారండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. అంటే ఒక బాధ్యత వ్యక్తిగా చంద్రబాబు గారి ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలను పూర్తిని పక్కన పెట్టి అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టను పవిత్రతను కాలు రాశారటండి. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా అని వాపోతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, ఆలయ పవిత్రను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదటండి, శ్రద్ధల అంతకన్నా లేదటండి, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందటండి. లడ్డూలో వాడే నెయ్యి విషయంలో చంద్రబాబు గారికి ఇదే నిర్లక్ష్యం. మళ్ళీ నెయ్యి దగ్గరికి వెళ్ళిపోయాడండి. బీఆర్ నాయుడు గారిని అటాక్ చేశారు. బీఆర్ నాయుడు గారి గురించి ఏదో మాట్లాడాడు ఫస్ట్, తర్వాత వెంటనే మళ్ళీ కల్తీ నెయ్యి దగ్గరికి వచ్చాడు. చంద్రబాబు గారి హయాంలోనే జరిగిందటండి ఇది. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరంటే టార్గెట్ బీఆర్ నాయుడు గారు, తర్వాత ఎవరంటే టార్గెట్ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన హయాంలోనే వచ్చిన అవే ట్యాంకర్లు టీడీ అంగీకరించి అనుమతించింది. అక్కడ నుంచి తిరుమల లడ్డు వాడుకలో ఇదే విషయాన్ని సిబిఐసి అన్నీ ఇక్కడ చెప్పేస్తారు, అక్కడ ఏం ఆధారాలు ఉండవు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేవుడి పట్ల భయం భక్తి లేదంటాడండి. మళ్ళీ తర్వాత ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీద నెట్టి మళ్ళీ దాని మీద ఓ అమ్మోయ్ ఏదేదో రాశారండి. టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపు అంటే ఇప్పుడు టీటీడీ నెయ్యిలో ఇప్పుడు మళ్ళీ కల్తీ ఇది నెయ్యి ధర ఎక్కువ చేసి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దోచేసుకుంటున్నారటండి. ఏమండి తర్వాత ఇక హెరిటేజ్ అని కూడా మెన్షన్ చేశాడు. చూడండి, హెరిటేజ్ అంటాడు, ఇందాపూర్ అంటాడు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక పోస్ట్లో టార్గెట్ 1 ఎవరండి? జగన్ గారు చేసిన టార్గెట్ 1 ఎవరు? టార్గెట్ 1 బీఆర్ గారు. ఏమండి తర్వాత టార్గెట్ 2 ఎవరండి? సిబిఎన్ సార్. తర్వాత టార్గెట్ 3 ఎవరండి? టీడీపీ హయాంలోనే జరిగింది అన్నాడు కదండి, టీడీపీ పార్టీ. తర్వాత టార్గెట్ 4 ఎవరండి? హెరిటేజ్. ఇలా 1 బై 1 టార్గెట్ చేసుకొచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇదంతా ఎక్కడ మొదలైంది? ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు చూడండి, అసెంబ్లీ సమావేశాలు చూడండి, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళగలరు కాబట్టి శాసన మండలిలో ఇప్పటికీ లడ్డు 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 అని కింద మీద పడిపోతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయించేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కోరిక. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని దీనికి బాధ్యుని చేసేయాలి, ప్రజలందరి ముందు ఆయన్ని నేరస్తుడిగా మార్చేయాలి. ఆ తర్వాత టీడీపీ పార్టీని దోషిగా చూపించేయాలి. హెరిటేజ్ మొత్తం అంతా హెరిటేజ్ చేసిందటండి. అసలు జగన్ గారు ఇవేమీ మాట్లాడకపోతే తెలుసండి, ఇవేమి అసలు ఈ గొడవ జోలికి వెళ్ళకపోను ఆయన. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే రండి మీకు చెప్తాను. వీళ్ళు చేసిన తప్పు ఎక్కడుందో చెప్తున్నానండి మీకు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా బీఆర్ నాయుడు గారు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వేళ ఎంత దాడికి గురవుతున్నారు కదండి.
వాళ్ళు చేసిన తప్పల్లా ఇదే. ఇది ఎన్డీడీబీ అని ఒక ల్యాబ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నెయ్యిని, ఆ లడ్డూని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, యథాతథంగా ఇచ్చిన రిపోర్టు. ఈ రిపోర్ట్ని యథాతథంగా చెప్పారండి వాళ్ళు బయట, అంతే. వాళ్ళు చేసిన తప్పు ఇంకేమీ లేదు. అప్పుడు వరకు, ఇది చెప్పక ముందు వరకు జగన్ గారు హెరిటేజ్ని టార్గెట్ చేయలేదు, బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కల్తీ చేశారని లేదు, ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు పాపం. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఏమంటే ఆ నెయ్యిలో ఇదిగో ఇవన్నీ కలిసాయంట, అందులో ఇదిగో ఇక్కడ లార్డ్ అంటే పందుకో కూడా ఉందని ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారని ఈ రిపోర్ట్ని యథాతథంగా చెప్పటం వాళ్ళు చేసిన తప్పండి. ఇంకా అక్కడి నుంచి మొదలైందండి వాళ్ళకే మ్యూజిక్. ఇక ఇదొకటే కాదండి, ఇదొకటి వాళ్ళు చెప్పింది. ఇంకోటి ఏంటంటే సిట్ రిపోర్ట్ అండి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు దీని మీద. ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు మరి వాళ్ళు ఇస్తారు కదా ఒక రిపోర్టు కోర్టుకి, ఒక రిపోర్ట్ కోర్టుకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? CBI-led special investigation team has filed its final charge sheet, names 36 accused, including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee. Along with former TDD officials, suppliers and traders, the SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TDD supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. What the SIT has found as per its charge sheet. అన్నీ మీరు చూసినాయే. రెండోది ఏంటంటే వీళ్ళు చేసిన తప్పేంటి, సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందటండి. అందులో 36 మంది, అప్పుడు వైసీపీ హయాంలో 36 మంది మీద తప్పు చేశారు. వీళ్ళు 250 కోట్లు తినేశారు, 68 లక్షల కేజీలు నెయ్యిని కల్తీ చేశారు, దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి సిబిఐ కోర్టులో వేసింది. అదొకటండి. ఎప్పుడైతే ఈ 2 వాస్తవాలు బయటపడ్డాయో నా సామి రంగా మొదలైందండి ఇక్కడ మ్యూజిక్. ఎవడెవడో వచ్చేస్తాడో, వచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చిందని వారు ముందు ఫస్ట్ ఏమన్నారండి, క్లీన్ చిట్. వీళ్ళదే భలే ఉంటుందండి బాబు. వీళ్ళ స్ట్రాటజీ మనం తెలుసుకుంటే వైసీపీ వాదన ఏంటండి, ఫస్ట్ వాదన క్లీన్ చిట్ ఇచ్చింది మాకు, క్లీన్ చిట్ అన్నారు. క్లీన్ చిట్ ఇచ్చారు, మాకు ఏమీ లేదు, అసలు మేమేం చేయలేదు, అసలు అందులో ఏమీ లేదు, కల్తీ లేదు, ఏమీ లేదు, మొత్తం డబ్బులు కూడా మేము దొబ్బేలేదు అన్నారు. మరి జనాలు అమ్మరు కదా, క్లీన్ చిట్ ఇస్తే కోర్టులో ఛార్జ్ షీట్ ఎలాగేశారని అడిగారు. అందుకని నెక్స్ట్ వీళ్ళు ఎలా తీసుకొచ్చారంటే ఆ కల్తీ టీడీపీ హయాంలోనే జరిగింది. టీడీపీ హయాంలోనే కల్తీ అన్నారు. ఏమంటే అది కూడా ప్రజలు నమ్మలేదు. టీడీపీ హయాంలో కల్తీ జరిగితే మీరు ఎందుకు పట్టుకోలేదురా బాబు, మీరు వచ్చాకే కదా 250 కోట్లు జరిగింది అన్నారని. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటండి, హెరిటేజ్ అన్నారు. హెరిటేజ్కి ఇందాపూర్కి లింకులు ఉన్నాయి, ఆ 2 కలిపి ఇదంతా చేశారు. మొత్తం హెరిటేజ్కి లబ్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారని ఈ ప్రచారం పెట్టారు. దాన్ని ప్రజలు నమ్మలేదు. నమ్మకపోతే తర్వాత ఏ ప్రాపగండ ఏంటండి, తర్వాత ఏ ఉంటాయి కానీ నేను మర్చిపోయాను అంతే. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు, ఎందుకంటే ఈ కల్తీని బయటపెట్టడంలో, జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడంలో బిఆర్ నాయుడు గారు కూడా కీలక పాత్ర. ఎందుకంటే ఆయనే చైర్మన్. ఆయన చూసిన తర్వాత ఇవన్నీ బయట ఉన్నాయని వారు గవర్నమెంట్కి నివేదించడం, గవర్నమెంట్ వెంటనే పైవారికి నివేదించడం, సిట్టు రావటం. అంటే దీనికి కారణం ఎవరు, ఈ దొంగతనం బయటపడడానికి? ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయితే, 2 పవన్ కళ్యాణ్ గారు అయితే, 3 బిఆర్ నాయుడు గారు. సో వీళ్ళని అటాక్ చేసేయాలి. అంటే ఎవరైతే మన తప్పును బయటపెడతారో వాళ్ళని నేల నాకించేయాలి, నేల మట్టం చేసేయాలి. ఎప్పుడైతే వీళ్ళు నేల మట్టం అయిపోయారనుకోండి, ఆ తర్వాత ఇక వైసీపీ హయాంలో జరిగిన ఏ ఒక్క అవినీతినన్నా బయటపెట్టే ధైర్యం ఎవడని చేస్తాడండి? ఎవడన్నా అడిగేమో వద్దురా, ఇంత అవినీతి జరిగింది వైసీపీలో అని కళ్ళ ముందు ఉంటుంది. వద్దురా బాబు, దీని జోలికి వెళ్ళామంటే వాళ్ళు తిప్పి మళ్ళీ మన మేడకు చుట్టేస్తారు, మనం బుక్ అయిపోతాం. బా ఏం స్ట్రాటజీ అండి, అసలు ఎక్కడ సినిమాల్లో కూడా ఉండదండి ఇలాంటి స్ట్రాటజీ.